హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ వ్లాగ్స్ విత్ దుర్గా. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో ఒక స్నాక్ ఐటమ్ అయితే తీసుకొచ్చాను నేను. ఏంటి ఈమె డబ్బాలు చూపిస్తుంది అని అనుకుంటున్నారండి. ఆగండి నేనైతే చెప్తాను. ఇదైతే చుడువా మిక్స్ అండి. చాలా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇలా చూపిస్తున్నాను. ఇది ఒక 15 రోజుల దాకా స్టోర్ ఉంటుంది. స్నాక్స్గా కానీ జర్నీలో ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది. ముందుగా అయితే ఏవేవి తీసుకోవాలో చూపిస్తున్నాయి ఇక్కడ చూడండి. పల్లీలు, పుట్నాలు, కొబ్బరి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి. ఈ అటుకులు దొడ్డటుకులు అయితే కాదండి, పల్చటి అటుకులతోనే ఈ మిక్చర్ అయితే తయారు చేస్తారు. ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసేసుకొని లైట్గా ఆ పల్లీలు నేను చూపించాను కదా, ఆ పల్లీలు లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదనే జరగాలండి. ఇలా ఈ 2 పుట్నాలును పల్లీలు బాగా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక జల్లెడ తీసేసుకొని ఈ పల్చటి అటుకుల్ని లోపల డస్ట్ పార్టికల్స్ పోయేదాకా బాగా జల్లించుకొని తర్వాత అదే కడాయిలో ఇలా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా తుంచితే లైట్గా ఇలా తునిగిపోవాలి. అలా అయితేనే ఇవి బాగా ఫ్రై అయినట్టు, క్రిస్పీగా అయినట్టు అనమాట. అలా అంతా ఫ్రై చేసేసుకొని ఒక దాంట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ ఒక 100 గ్రామ్స్ దాకా ఆయిల్ పడుతుంది. ఆ ఆయిల్ వేసేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని లైట్ గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో పక్కన సైడ్కి తీసేసుకొని ఎండుమిర్చి వేసేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొబ్బరి చూపించాను కదా, సన్నగా కట్ చేసినవి, అవి అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొబ్బరి ఉల్లిపాయలు అనేవి ఈ చుడువా మిక్స్లో తింటున్నప్పుడు పంటికి తగిలి చాలా మంచిగా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు, పుట్నాలు వేయించాం కదా, అవి వేసేసుకోవాలి. ముందుగా ఆయిల్లో వేస్తే కొంచెం మెత్తగా అయినట్టు అవుతాయి, లాస్ట్లో వేయాలి అవైతే. తర్వాత పసుపు వేసేసుకోవాలి. కలర్ఫుల్గా కనిపించడానికి అయితే పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకొని బాగా ఇలా కలిపేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా అయితే చేసేసుకోవాలి. తర్వాత కొంచెం కారము, 1 స్పూన్ దాకా కారము, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకోవాలి. తర్వాత కొంచెం షుగర్ అయితే వేయాలి. ఇక్కడ షుగర్ మరీ ఎక్కువ కాదు, ఒక 1/2 టీ స్పూన్ దాకా, అంటే వేసామా వేయనట్టుగా కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని లాస్ట్లో ఇలా కలిపేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మనం చుడువా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాం కదా, అదైతే దాంట్లో కొంచెంగా వేసుకుంటూ ఇలా కలిపేసేసుకోవాలి. చాలా ఈజీగా అయితే ఈ ప్రాసెస్ అయిపోతుంది. ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా చేస్తే ఒక 15 రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఇది ఇలా చేసేసుకొని స్టోర్ పెట్టేసుకుంటే 15 రోజుల దాకా ఉంటుంది. జర్నీలో యూజ్ అవుతుంది. చాలా మంచి రెసిపీ. థ్యాంక్ యూ ఫర్